భగవంతుడు నామస్మరణ చేత ప్రీతి చెందుతాడు అనేటువంటిది శాస్త్రవాక్యం. సో నామస్మరణ చేస్తూ చేస్తూ ఉండడం వల్లనే విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది మనిషి. ఫస్ట్లో ఎవరికి విశ్వాసం అనేది ఉండదు, ఇంకా నమ్మకం అనేది ఉంటుంది. కానీ ఆ నామస్మరణ విశ్వాసం కలిగేంత వరకు మనం చేయాలి. అది ఈ జన్మలో కావచ్చు, నెక్స్ట్ జన్మలో కూడా కావచ్చు. ఎన్ని జన్మలైనా కూడా మనం చేస్తూ ఉండాల్సిందే. మరి మార్గశిర మాసం అంటే నాకు ఇష్టమైనటువంటి మాసాల్లో మార్గశిర మాసం నాకు ఇష్టము అన్నాడు నారాయణుడు. మార్గశిరము అంటే మార్గాన్ని ఉన్నత పదంలో నడిపించుకోవాలని చెప్పేసి. మార్గశీర్షము, శీర్షము అంటే తలకాయ పారాలని చెప్పేసి. తలకాయ అనేటువంటిది భక్తి ద్వారా పారాలని చెప్పేసి మార్గశీర్షము అంటే మనము శ్రావణ భాద్రపద మాసాల్లో చేసినటువంటి దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసనలన్నీ కూడా అవి ఒక క్రమపద్ధతిలో సాగల్లా అని చెప్తాడు నేను. మార్గశిర మాసం అంటే మార్గశీర్షము అంటే మార్గం వేసుకోవాలి, మార్గం వేసుకోవాలి. మార్గశిర మాసంలో మార్గం వేసుకోవాలి. ఎప్పుడు మనకు శ్రావణ మాసము, ఆ తర్వాత భాద్రపద మాసము, శ్రావణ మాసము మూడింట్లో కూడా ఉపాసన చేసినాం మనం. ఇవన్నీ కూడా మాఘమాసం ఇప్పుడు కావచ్చు, నెక్స్ట్ వస్తుంది. కాబట్టి ఆ దాంట్లో చేసినటువంటి ఉపాసనలన్నీ కూడా గణపతి పండుగ చేసినాము, మరి అమ్మవారి యొక్క ఇది చేసాము, తర్వాత అనేక రకాలైనటువంటి ఉపాసనలు చేసినాము, అనేక గురువులను సేవించుకున్నాము. ఇట్లా అనేక రకాలైనటువంటి ఇవన్నీ కూడా శీర్షము అనేటువంటిది అంటే ఒక మార్గాన్ని మనం వేసుకోవాలా అని ప్రతి సంవత్సరము మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. పండుగలన్నీ కూడా మనకు పండుగలు అంటే పిండి వంటలే గుర్తొస్తాయి అంతే. అబద్ధం చేయాలని చెప్పేసి అదే పెద్ద డిస్కషన్ అయి ఉంటుంది. పోయినసారి కుడాలు చేసినాం, ఈసారి వద్దు అని చెప్పేసి అట్లుంటాయి మనకు. అట్లా కాకుండా మరి ఆ మార్గం అనేటువంటిది మనం వేసుకుంటున్నామా లేదా అనేటువంటిది మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కానీ ప్రతి సంవత్సరము గడిచిపోతూనే ఉంది. ప్రతి సంవత్సరము మనం మార్గాన్ని వేసుకుంటున్నామా, అక్కడ ఉండేటువంటి కలుపు మొక్కలు తీసేస్తున్నామా మనము. ఆ మార్గంలో మనకు ఎన్నో కలుపు మొక్కలు ఉంటాయి. అహంకారము, మమకారము, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, ఇవన్నీ కూడా కలుపు మొక్కలే. ఇవన్నీ ఏమైనా తగ్గినాయా మనకు అనేటువంటిది మనము పరిశీలించుకోవాలి, ఎంతకాలం అనేటువంటిది. కాబట్టి ఇవన్నీ తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనిషికి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ధర్మశాస్త్రాల్లో ఇవన్నీ తగ్గితేనే ఆధ్యాత్మిక అనుభూతి కలిగేది. ఇవన్నీ తగ్గకపోతే నీకు ఆధ్యాత్మిక అనుభూతి కలగదు. నువ్వు ఎన్నైనా చేసుకో, ఇవన్నీ తగ్గితేనే. బీపీ తగ్గించుకోవడానికి మనము డాక్టర్ దగ్గరికి పోతాం, కానీ కామము, క్రోధం తగ్గించుకోవడానికి దేవాలయానికి పోతాం. డాక్టర్ చెప్పింది తింటాం కానీ దేవుడు చెప్పింది నువ్వు. ఎట్లయిపోయింది ఇప్పుడు? డాక్టర్ ఉప్పు తినొద్దు అంటే ఖచ్చితంగా మానేస్తాం. అదే భగవంతుడు ఎప్పుడో భగవద్గీతలో చెప్పినాడు, యోగా చేయి, ప్రాణాయామం చేయి, నీ మనసు నిలబడుతుంది అని చెప్పేసి 5000 సంవత్సరాల క్రితమే చెప్పినాడు ఆయన. కానీ అది నమ్మం మనం. యోగా చేయి, ప్రాణాయామం చేయి, నీ మనసు నిలబడడానికి. అభ్యాసేన కౌంతేయ అంటాడు. అభ్యాసము, వైరాగ్యము రెండింటితో దేనైనా నువ్వు సాధించవచ్చయ్యా అని చెప్పేసి, నేను గాలినే బంధించలేను, నా మనసుని ఎట్లా బంధిస్తానని అడుగుతాడు ఆయన అర్జునుడు. నువ్వు గాలిని కాదు కదా, అన్నింటినీ బంధించవచ్చు, అభ్యాసం చేయవయ్యా ఫస్ట్ అంటాడు. అభ్యాసము, వైరాగ్యం ద్వారా, ఈ రెండింటి ద్వారా మనం మనసుని కంట్రోల్ చేయవచ్చు. మరి కంట్రోల్ చేయవచ్చు కాబట్టి అంతమంది మునులు భగవంతుని దర్శించగలిగినారు. ఎంతోమంది మునులు భగవంతుని దర్శించడం లేదా, ఆధ్యాత్మిక అనుభూతిలో ఉండడం లేదా వాళ్ళందరూ కూడా. ఈరోజు వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక అనుభూతిలో ఉండడం లేదా వాళ్ళంతా కూడా. మొన్న వచ్చినటువంటి రమణ మహర్షి 1950లో మనం చూసినటువంటి వాళ్ళమే వాళ్ళందరూ కూడా. కాబట్టి ఆధ్యాత్మిక అనుభూతి కోసం మనం ప్రయత్నం చేయాలి. అయ్యో ఏడైతే లేప మాకు రమణ మహర్షి అంత అయ్యేది అనేది, ఏడైతే లేప శంకరాచార్య అంత అయ్యేది, వాళ్ళు కారణ జన్ములు అనేది.
వాళ్ళు కారణ జన్మలు ఎప్పుడైనారు? ఎన్నో జన్మల తర్వాత కారణ జన్మలు అయినది వాళ్ళు, ఒకే జన్మ కాలే వాళ్ళు. ఎన్నో జన్మలు గడిచిన తర్వాత వాళ్ళు కారణ జన్మలు అయినారు. నువ్వు ఎన్నో జన్మల తర్వాత కారణ జన్ముడు అవుతావు, ఖచ్చితంగా అవుతావు. నువ్వు ఎన్నో జన్మల తర్వాత కారణ జన్ముడు అవుతావు నువ్వు కూడా. ఇదే పద్ధతి నువ్వు కొనసాగించినట్లయితే, ఇదే విధమైనటువంటి ఆలోచన విధానంతో ఉంటే, ఇదే విధమైనటువంటి ప్రవర్తనతో ఉంటే, ఇదే విధమైనటువంటి సత్సంగాన్ని మనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకు కామక్రోధ లోభాలు తగ్గేంత వరకు జ్ఞానం కలగదు. ధర్మాన్ని పాటించే వరకు జ్ఞాన చక్షు ఓపెన్ కాదు. ధర్మాన్ని పాటించే వరకు జ్ఞాన చక్షువే ఓపెన్ కాదు నీకు. మరి భక్తి ద్వారా ఏం కావాలి? నువ్వు భక్తి ద్వారా జ్ఞానము, భక్తి ద్వారా కర్మ చేయాల, కర్మ ద్వారా వైరాగ్యం ద్వారా జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మీకు ధర్మాన్ని పట్టుకోవడం వల్ల, అరిషడ్ వర్గాలను తగ్గించుకోవడం వల్ల నీకు జ్ఞానం అనేటువంటిది వస్తుంది. జ్ఞానం అనేటువంటిది ఊరికే రాదు. జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు రెండో వ్యక్తిగా మారిపోతావు. జ్ఞానం ఉండేంత వరకు ఒక రకము, జ్ఞానం అయిపోయిన తర్వాత ఇంకో రకంగా మారిపోతావు. కాబట్టి మనం ఆధ్యాత్మిక అనుభూతి పొందాలంటే మనలో ఉండేటువంటి ఈ చెత్తనంతా కూడా మనం ఏం చేయాలో బయటకు పంపించాలి. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి గోదాదేవి చూడండి, ఆమె భూదేవిగా అవతరించిన తర్వాత నారాయణుని శ్రీరంగనాథున్నే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఆ భూదేవి శ్రీమన్నారాయణుని కీర్తించింది. శ్రీమన్నారాయణుని కీర్తించిన తర్వాత ఆ పాసురాల్లో అనేకమైనటువంటి వైదిక ధర్మాలు, రామాయణ ధర్మాలు, మహాభారత ధర్మాలు, తాత్విక రహస్యాలు, ఉపనిషత్తుల సారాన్ని చెప్పింది. ఊరికే చెప్పలే. ఆమె కొలవడమే కాకుండా నారాయణ గురించి తెలుసుకునేటువంటి వాళ్ళకి కావలసినటువంటి పాసురాలను 30 పాసురాలను చెప్పింది. దాన్ని వ్యాఖ్యానించడానికి కొంత వేల పండితులు ఇట్లా పడుతున్నారు. దాన్ని వ్యాఖ్యానించడానికే, దాని వ్యాఖ్యానంలో అంత శక్తి ఉందన్నమాట. ఒక ఆచరణాత్మకమైనటువంటి గ్రంథంగా ఆ 30 పాసురాల్లో చెప్పేసింది ఆమె. మరి అలాంటి పాసురాలను మనము కనీసం వాటి యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కానీ, ఎందుకంటే ఇది ధనుర్మాసం, విష్ణువుకు ప్రీతికరమైనటువంటి మాసం ఇది. తర్వాత 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి వస్తుంది మరి. కాబట్టి విష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము మార్గశిర మాసం, అందులో వచ్చేటువంటి ధనుర్మాసం కూడా. మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది ఇదంతా అయిపోయిన తర్వాత. కాబట్టి ఆ విధంగా మనము మనలో ఈ దక్షిణాయనంలో అంతా కూడా ఉపాసన చేసిన తర్వాత ఉత్తరాయణంలో ఫలితాలు వస్తాయి మనకి ఎప్పుడు కూడా. కానీ ఉపాసన సరిగా ఉంటేనే అక్కడ ఫలితాలు వస్తాయి. ఉపాసన లేదనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్కాల్సిందే, ఫస్ట్ నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. నీ ఉపాసన అంతా కూడా మొదటి నుంచి మళ్ళీ పెట్టాల్సిందే. కాబట్టి మనము ఉపాసన చేసేటప్పుడు, ఈ పండుగలు ఇవన్నీ కూడా చేసేటప్పుడు కొద్ది కొద్దిగా మనలో ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని మనము రగిలించుకొని ఇట్లాంటి గ్రంథాల ద్వారా, ఇట్లాంటి పెద్ద పెద్ద ఋషులు మునులు చెప్పినటువంటి గొప్పదైనటువంటి మాటలు ఒక్కోసారి మన మనసుని మార్చి పారేస్తాయి, మన మనస్సుని మార్చేస్తాయి. ఈ మాటలు ఒక్కోసారి మనము విశ్వాసంగా విన్నాము అంటే మన మనసునే మార్చేస్తాయి. చూడండి, మనం 5 ఏళ్ళ నుంచి చేసిన తర్వాత 5 ఏళ్ళకు ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, కొంత మార్పు వచ్చిందా లేదా? ఖచ్చితంగా ఇంకొక మార్పు వస్తుంది. కాబట్టి భగవన్నామస్మరణలో మనము ఈ విధమైనటువంటి భగవంతునికి అనుగుణంగా, భగవంతునికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇవన్నీ ఉండడం వల్ల మనము ఏదో డబ్బుల కోసమో దానికోసమో ఇది చేయడం లేదు. మనలో ఉండేటువంటి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను పెంచుకోవడానికే చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఫలితాన్ని ఆశించకుండా మనం చేస్తున్నాం. భగవంతుడిచ్చే ఫలితము మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక్కోసారి మన సంసార భయాల నుంచి కాపాడుతాడు, మన ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతాడు, మన కుటుంబానికి ఆయనే వెన్నంటి ఉంటాడు, రక్షణగా ఉంటాడు. ఎందుకంటే మనం ఏమీ ఆశించి చేయడం లేదు కాబట్టి. ఆశించి చేయకుండా పోతే దాన్ని నిష్కామ కర్మ అంటాడు. ఆ నిష్కామ కర్మనే ఆయనకి ఇష్టం.
ఆశించి చేస్తే ఆయన ఇష్టపడ్డు, సరే నీకు ఆశించి తీసుకో అంటాడు. కానీ నిష్కామ కర్మ చేయడం ద్వారా, ఆ నిష్కామ కర్మను చేయడం ద్వారా భగవంతుడు ఎప్పుడూ కూడా మన వెన్నంటి ఉంటాడు. ఆ ఎప్పుడూ కూడా మనకు వెన్నంటి ఉండి ఇలాంటి అవకాశం మనకి ఇస్తాడు. ఈరోజు చూడండి, తలమునుకలు అయిపోతుంటారు. పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కొన్ని ఇంట్లో చూస్తూ ఉంటాం. వాడికి టిఫిన్ తినే టైం ఉండదు, ఎక్కడ పోయేకి టైం ఉండదు, విపరీతంగా టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ మనం గంట సేపు 2 గంటల సేపు ఇక్కడ కూర్చొని ఆనందంగా భారతాన్ని ఆస్వాదిస్తున్నామంటే ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం కాదా? గొప్ప వరం ఇది. భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరము మనమందరూ కూడా ఇక్కడ కూర్చొని ఇంత ఈజీగా మనం వినగలుగుతున్నాము అంటే భగవంతుడు మన కృప ఉంది కాబట్టే మనం అందరూ ఇక్కడ వింటున్నాం కాబట్టి అలాంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని మనము ఏ విధంగా అయితే గోదాదేవి శ్రీనివాసున్నే సేవించిందో అట్లాంటి శ్రీనివాసుని మన మనసులో ప్రతిష్ఠించుకుందాం. మన యొక్క ఆధ్యాత్మిక అనుభూతి ద్వారా ఆ శ్రీనివాసుని మనలోనే చూసుకునేటువంటి అవకాశము మనకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి దాన్ని మనం కొనసాగిస్తూ పోతే, సో ఇందులో అర్జునుడు బ్రహ్మశిరో నామకస్త్రాన్ని పొందుతా 132వ అధ్యాయము. మరి నిన్న అధ్యాయం మనం విన్నాము. ఆ ఏకలవ్యుడు గొప్పవాడు అని చెప్పేసి అలాంటి ధనుడు విద్యను ఎవరో నాకంటే గొప్పవాడు అని చెప్పేసి ద్రోణుడికి అర్జునుడు వలన తెలియడం, తర్వాత ఆ ఏకలవ్యుడిని కలవడం, తర్వాత బొటనవేలును కోరడం, ఆ బొటనవేలు ఆయన తీసి ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరిగిపోయినాయి. తర్వాత కౌరవులకి పాండవులకి పరీక్ష పెట్టినాడు ద్రోణాచార్యుడు. మరి ఎవరు కూడా ఏకాగ్రతగా అక్కడ ఉండేటువంటి పక్షి బొమ్మను ఎవరు కూడా కొట్టలేకుండా పోయినారు. నాకు ఈ కొమ్మలు కనిపిస్తున్నాయి, నాకు రెమ్మలు కనిపిస్తున్నాయి, నాకు పూలు కనిపిస్తున్నాయి, నాకు పళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పేసి అందరూ చెప్పారే కానీ మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క పక్షి బొమ్మ యొక్క కళ్ళు నాకు కనిపిస్తున్నాయని చెప్పేసి అర్జునుడు చెప్పడం వల్ల అర్జునుడు ఏకాగ్రతగా ఈ ధనుడు విద్యను అభ్యసించినాడు అని చెప్పేసి ఆ ద్రోణాచార్యుల వారు అర్జున్ని పదే పొగుడుతారు. ఆ విధంగా వాళ్ళందరినీ తప్పించి ఇతనే గొప్పవాడు అని చెప్పేసి ఆ విధంగా ద్రోణుడు ప్రశంసిస్తాడు అర్జున్ని. తర్వాత అర్జునుడికి అనేకమైనటువంటి విద్యలు నేర్పించాలా అని చెప్పేసి, ఇంకా గొప్ప విద్యలు నేర్పించాలా, ఈయన సరైనటువంటి శిష్యుడు అని చెప్పేసి ఆ విధంగా ఇక్కడ తతో ధనుంజయం ద్రోణ సమమ్యానో యజ్ఞ భాషతః తద్యో దానిం ప్రవర్తనం ఏకలక్ష్యం విలోక్యతం అంటున్నాడు. అంటే ఆ తర్వాత ద్రోణుడు నవ్వుతూ అర్జునుడితో ఇలా అన్నాడు, నువ్వు భేదించాలి, లక్ష్యాన్ని గురిపెట్టాలి. నేను చెప్పిన వెంటనే నువ్వు బాణాన్ని వదలాలి నాయన, ధనస్సును ఆకర్షించి క్షణకాలం నిలువు. ఇప్పుడు అర్జునుని వంతు వచ్చింది అక్కడ పక్షిని కొట్టడానికి. అప్పుడు ద్రోణుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు భేదించాలి, లక్ష్యాన్ని గురిపెట్టు. నేను చెప్పిన వెంటనే నువ్వు బాణాన్ని వదలాలి నాయన, ధనస్సును ఆక్రయించి క్షణకాలం నిలువు అన్నాడు. ద్రోణుడు చెప్పగానే గురువాక్య ప్రేరణతో అర్జునుడు ధనస్సును గోళాకారంగా లాగి గద్దకు గురిపెట్టి నిలిపాడు. అక్కడ గద్ద బొమ్మ ఉంది, ఆ గద్దకి గురిపెట్టినాడు అనమాట. క్షణకాలం తర్వాత ద్రోణుడు అంతకుముందు వల్లే ఆ గద్దను, నన్ను, చెట్టును కూడా చూస్తున్నావా అని అడిగాడు. నన్ను చూస్తున్నావా, గద్దను చూస్తున్నావా, చెట్లను చూస్తున్నావా, కొమ్మలు చూస్తున్నావా అని ద్రోణుడు అర్జునుడిని ప్రశ్నించినాడు. అప్పుడు గద్దను మాత్రమే చూస్తున్నాను, చెట్టును కానీ తమరిని కానీ చూడడం లేదు అని చెప్పినాడు. చూడండి ఎంత ఇది, అదే ఏకాగ్రత అంటారు, అదే ఏకాగ్రత. మరి చదువు ద్వారా నేర్చుకోవాల్సింది ఏకాగ్రత మాత్రమే. నువ్వు అందరినీ చూస్తూ, మన కళ్ళు 2-3 వస్తువులను ఒకేసారి చూడలేవు, ఒకే వస్తువును చూడగలుగుతాయి. సో ఒకే వస్తువును మనం చూస్తూ ఒకే వస్తువును మనము టార్గెట్ చేయడం వల్ల దాన్ని ఏకాగ్రత అంటారు. ఆ ఏకాగ్రతను మనం సాధించాలి. ఇప్పుడు చూడండి, కొమ్మలు కనిపిస్తున్నాయా, నాకు కనపడడం లేదు, నేను కనిపిస్తున్నాను, కనపడడం లేదు.
ఎవరు కనిపిస్తున్నారు? గద్ద మాత్రమే కనపడతారు. లక్ష్యం మీద మాత్రమే అతను ఫోకస్ చేసినాడు. లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ చేసినాడు. కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించడంలో అర్జునుడు ఆరితేరిపోయినాడు అనమాట. ఆ విధమైనటువంటి గద్దను మాత్రమే చూస్తున్నాను, చెట్టును కానీ తమరి కానీ చూడడం లేదు అన్నాడు. దానితో ద్రోణుని మనసు ప్రసన్నమైపోయిందంట. ఈడు గదరా కనెక్ట్ అయినటువంటి శిష్యుడు నాకు, దాన్ని నేను ఏమైతే అనుకున్నానో మనసులో దాన్నే నువ్వు చెప్పినావు అని చెప్పేసి ప్రసన్నమైపోయిందంట ఆయన మనసు అనమాట. ఆ క్షణకాలం తర్వాత ఆ ద్రోణుడు ఆ పాండవుల్లో మహారథి అయిన అర్జునుడితో ఇలా అన్నాడు, గద్దను చూస్తున్నట్లయితే దాని శరీరం ఎలా ఉందో చెప్పు. గద్దను చూస్తున్నావు అన్నావు కదా, దాని శరీరం ఎలా ఉంది? ఆ మాటలు విని గద్ద తలను చూస్తున్నాను అన్నాడు. గద్దనంతా చూడడం లేదు, గద్ద తలను చూస్తున్నాను, శరీరం నాకు కనిపించడం లేదు. గద్ద తలను చూస్తున్నాను. నువ్వేమని మెడకాయకి ఏమన్నావు, కాబట్టి తలను చూస్తాను నేను, మిగతా శరీరం నాకు కనపడడం లేదు అంటే ఇంకా ఫోకస్ అయిపోయింది దాని మీద. తర్వాత అర్జునుడు అలా అనగానే ఆనందంతో ద్రోణులకు శరీరం పులికించి వేసిందంట. అయ్యో ఇది ఏమి కాన్సన్ట్రేషన్ రా, ఇంత కాన్సన్ట్రేషన్ నేను ఎక్కడా చూడలేదు. ఇంత టార్గెటెడ్గా ఇంత ఫోకస్డ్గా నువ్వు టార్గెట్ చేస్తున్నావు అంటే నాకు ఇంతకుముందు అందరికీ నేర్పించినాను, ఎవరు కానీ ఈ విషయం చెప్పలేదు. అంత వేస్ట్ ఫెలోస్ ఉన్నట్లున్నారు అంతా పూర్తిగా. వాడు కొమ్మలు కనిపిస్తున్నాయి, అవి కనిపిస్తున్నాయి, ఇవి పళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పినాడే తప్ప ఒక్కడు కూడా గద్ద కనిపిస్తుందని కానీ గద్ద కనిపిస్తుందని కూడా చెప్పలేదు కనీసము. నువ్వు అసలుకి శరీరం కనిపిస్తుంది అంటే శరీరం కాదు నాకు తల కనిపిస్తుంది అంటున్నావు. సో నేను టార్గెట్ ఏదైతే చెప్పినానో దాన్ని విని నువ్వు ఆచరించినావు, దాన్ని విని. అందుకే వివేకానంద అంటాడు, లెటస్ బ్రైన్ నర్వ్స్ ఎవరీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ టు బి విత్ దట్ ఐడియా, లీవ్ ద ఎవరీ ఐడియా అలోన్, దట్ ఈస్ ద వే టు ది సక్సెస్ అంటాడు. అంటే మన యొక్క నర్వ్స్, మన యొక్క బ్రెయిన్, మన యొక్క శరీరము ఒక పని చేస్తున్నప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతే ఇంకొక ఆలోచనను మనం రాకుండా పంపిస్తే, ఒకే ఆలోచన మీద దృష్టిని కేంద్రీకరిస్తే నువ్వు విజయాన్ని సాధిస్తావని చెప్తాడు ఆయన. నువ్వు విజయాన్ని సాధిస్తావు, మిగతావన్నింటినీ నువ్వు పక్కన తోసేయాలి, వేరే ఆలోచన రాకుండా దాని మీదే. లెట్ us బ్రైన్ నర్వ్స్ ఎవరీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ టు బి విత్ దట్ ఐడియా, లీవ్ ద ఎవరీ ఐడియా అలోన్, దట్ ఈస్ ద వే టు ది సక్సెస్ అంటాడు. కాన్సన్ట్రేషన్లో ఆయన చెప్పినటువంటి ఒక అందమైనటువంటి ఇదనమాట. మరి అట్లాంటి కాన్సన్ట్రేషన్ని ఇక్కడ ద్రోణుడు ప్రసన్నుడు అయిపోయినాడు. ఇంత కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి శరీరం పులికించి వేసింది. బాణాన్ని వదులు అని అర్జునుడిని ఆదేశించినాడు. ఆలోచించకుండా అర్జునుడు బాణం వదిలాడు. ఆ విధంగా అర్జునుడు వాడి అయిన బాణంతో చెట్టుపైన పక్షి తలను వేగంగా ఖండించి నేలగొల్చేశాడు. పక్షి తలను ఖండించి వేసింది, కింద పడిపోయింది. క్షణంలో అవి పడిపోయింది అనమాట. ద్రోణుడు ఆదేశించగానే రెడీగా పెట్టేసినాడు. కాబట్టి ఆ విధంగా ఆ పని ముగిగానే అర్జున్ని కౌగలించుకున్నాడు, ప్రసన్నుడైనాడు. తర్వాత విస్మయానికి గురి అయినాడు, ఆశ్చర్యానికి గురి అయినాడు. ఆ విధంగా పులికించిపోయినాడు. తర్వాత లాస్ట్లో అర్జున్ని కౌగలించుకునేసినాడు. ఏమయ్యా ఇంత బాగా నువ్వు నేర్చుకున్నావు మేము అంటే టీచర్ చెప్పింది నేర్చుకుంటుంటే వాళ్ళకి ఎంత ఆనందం అవుతుంది అనమాట విద్యార్థులకు, ఉపాధ్యాయులకు. ద్రోణుడు ద్రుపదుని అనుచరులతో పాటు అర్జున్ని అప్పుడు ఆయన గుర్తొచ్చింది, ఓహో ద్రుపదుడిని ఓడించేవాడు నాకు దొరికినాడు, ఇంకా పగ ఉంది ఆయనకి, ఆల్రెడీ అవమానం చేసినాడు కదా. పాలు ఇమ్మంటే అప్పుడు పాపం అశ్వత్థామ పిండి కలుపుకొని తాగేవాడు. చూడండి, అప్పటికే భారతదేశంలో ఉంది పౌడర్ కలుపుకొని తాగేది, ఇప్పటికీ ఉంది. ఈరోజు మిల్క్ పౌడర్ కలుపుకొని అప్పటికే ఉందన్నమాట. భారతంలోనే ఉండేవి ఈరోజు నిజమైతే అన్నాయి. మన వాళ్ళు పాలు తెచ్చేస్తారు కదా, మిల్క్ ఏదో పౌడర్ వేసి కలిపేసి ఇచ్చేస్తారు. అదే అట్లా ఆ కాలంలో ఏమైతే జరుగుతానో అన్నీ ఇప్పుడు కనపడతాయి, ప్రస్ఫుటంగా కనపడతాను అనమాట. కాబట్టి అర్జున్తో పాటు యుద్ధంలో ఓడించగలడని విశ్వసించాడు. ఓహో ద్రుపదుడిని ఓడించేటువంటి
ఒక శిష్యుడు నాకు ఈరోజు దొరికినాడు, అతని అవమానం భరించలేక ఆ ద్రుపదుని ఓడించాలా, నా శిష్యుడితో నిన్ను ఓడిస్తానని చెప్పినాడు. ఆ విధంగా పరచవర్ష జనమేజయ ఆ తర్వాత కొంతకాలానికి ద్రోణుడు శిష్యులతో కలిసి స్నానానికై గంగా నదికి వెళ్ళాడు. ద్రోణుడు నీటిలో లోతుగా వెళ్ళిన తర్వాత నీటిలో తిరుగుతున్న ఒక బలిష్టమైన ముసలి కాల ప్రభావంతో ద్రోణుని పిక్కను పట్టుకున్నది. ముసలి పట్టుకుంది ద్రోణుని. ఆ ద్రోణుడు స్వయంగా తనను తాను విడిపించుకోగలిగినా కూడా ముసలిని చంపి నన్ను విడిపించండి అని త్వరగా శిష్యులందరినీ ఆదేశించినాడు. శిష్యులకు మళ్ళీ పరీక్ష పెట్టినాడు, తను విడిపించుకోగలడు. అయినప్పటికీ కూడా గట్టిగా అరిచినాడు, ముసలిని చంపి నన్ను విడిపించండి ఎవరన్నా అని చెప్పేసి. వీళ్ళందరూ పిలిచిపోయినాడు కదా, అక్కడ వెళ్ళాడు కదా, స్థానానికి వెళ్ళాడు కదా, శిష్యులతో అందరితో వెళ్ళాడు. అప్పుడు ఆ మాట ముగియాక ముందే అర్జునుడు 5 తిరుగులేని వాడి బాణాలతో నీట మునిగి ఉన్న ముసలిని కొట్టేశాడు. ఇంకా ఆ మాట వినపడిందో లేదో ఇమ్మీడియట్గా కొట్టేసినాడు. అర్జునుడు 5 బాణాలతో ఆ ముసలిని చంపి పారేసినాడు. ఈ 5 బాణాలతో కొట్టేసినాడు అనమాట. కాబట్టి మిగిలిన శిష్యులంతా దిక్కుచోతగా ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయినారు. అర్జునుడు సమయోచితంగా ప్రవర్తించడాన్ని చూసినటువంటి ద్రోణుడు అర్జునుడిని సర్వోత్తమ శిష్యుడిగా భావించి ఆనందించినాడు. నువ్వేనయ్యా ఇంకా సర్వోత్తమైనటువంటి శిష్యుడు, ఏకలవ్యునికి ఈక్వలెంట్గా ఉన్నావు నువ్వు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఏమి మొరక్కకుండానే మూగ జీవాన్ని ఇది చేసినాడు. నువ్వు ఈరోజు నన్ను పట్టుకునేది కాబట్టి దాన్ని చెప్పడం అనేటువంటిది ధర్మమే. కాబట్టి ఈ విధంగా ధర్మాన్ని పాటించినావని చెప్పేసి ఆ ముసలి అర్జునుడి బాణాల తాకడికి ముక్కలై ద్రోణుని పిక్కను విడి మరణించేసింది అది. ఇప్పుడు ద్రోణుడు మహారథుడైన అర్జునుడితో ఇలా అన్నాడు, మహాబాహు, బ్రహ్మ శిరోనామకమైన ఈ అస్త్రాన్ని ప్రయోగ ఉపసంహారంతో పాటు నీకు ఇస్తున్నాను, స్వీకరించు అన్నాడు. బ్రహ్మ శిరోనామక అస్త్రం, సంహారము ఉపసంహారము అన్నింటి కూడా సంహారంతో పాటు ఇస్తున్నాం. ఇది విశిష్టమైనది. దీన్ని ధారణ చేయడం చాలా కష్టం కూడా, దీన్ని నిలుపుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అశ్వత్థామ పరీక్షిత్ మీద వేసింది ఇదే అనమాట, బ్రహ్మ శిరోనామక అస్త్రం. కానీ వాడికి ఉపసంహారం చెప్పట్లేదు, దాన్ని ఎలా ఉపసంహరించాలి చెప్పట్లేదు ద్రోణుడు అశ్వత్థామ కొడుకైనప్పటికీ కూడా. అందువల్లే అక్కడ కృష్ణుడు వెళ్ళి ఆ పరీక్షిత్తు యొక్క గర్భాన్ని రక్షించినాడు అదనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మానవులపై ప్రయోగించరాదు. అల్ప తేజస్సుల మీద దీన్ని ప్రయోగిస్తే ప్రపంచాన్నే దహించి వేస్తుంది. చూడండి ఎట్లాంటి ఆశ్రమం మనకు కనిపెట్టిండేది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మానవులపై ప్రయోగించరాదు. అల్ప తేజస్సుల మీద దీన్ని ప్రయోగిస్తే ప్రపంచాన్నే దహించి వేస్తుంది. నాయన లోకంలో ఇది అసాధారణమైనటువంటి అస్త్రము. మనసును ఇంద్రియాలను నిగ్రహించుకొని దీన్ని ధారణ చేయి. మరొక మాట విను. చూడండి, ఏదన్నా ధారణ చేయాలంటే మనసు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. బయటికి పోకుండా వాటిని నిగ్రహించుకొని వాటి మీద మనం శ్రద్ధ పెట్టాలి. మనసుని ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. మనసును దాని మీద ప్రయత్నపూర్వకంగా పెట్టాలి. ఏదన్నా మనం సాధన చేయాలని కూడా ప్రయత్నపూర్వకంగా మనసును దాంట్లోకి తీసుకొని రావాలి. ఆ మనసును తీసుకొని వస్తే తప్ప మనము దాన్ని ధారణ చేయలేము. ఏదైనా కూడా ఒక స్తోత్రం కానీ దేని కానీ మనం పాడుతుండాలంటే కూడా ఆ మనసును బాగా ఇన్వాల్వ్ చేస్తే దాంట్లో ఉండేటువంటి అనుభూతిని పొందుతాం. దాంట్లో ఉండేటువంటి అనుభూతిని మనం పొందడానికి అవకాశం ఉంది. మరి అనుభూతిని పొందకుండా మనం ఏం చేసినప్పటికీ కూడా వేస్టే. అనుభూతిని పొందే విధంగా మనము ఆ విధమైనటువంటి అందులో మనం వెళ్ళిపోవాలి. అందులో ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి. ఆ ఒక స్తోత్రం చేసినా ఏది చేసినా ఎవరో నన్ను గమనించాలా, ఎవరో నన్ను ఇచ్చేయాలా అని చెప్పేసి దాన్ని పట్టించుకోకూడదు. మాకు ఫోటో తీస్తున్నారా లేదా, అది తీస్తున్నారా లేదా, ఇక్కడ కూర్చుంటే ఫోటో బాగా వస్తుందా, అక్కడ కూర్చుంటే బాగా వస్తుందా, ఇట్లాంటి రోజు నువ్వు చేయడం వల్ల దానివల్ల యూజ్ లేదు. ఫోటోలకు సరిపోతావు, పూర్తిగా ఫోటోలు పెట్టుకొని కూర్చోవలసింది. కాబట్టి మనము ఒక చోటకు వెళ్ళినప్పుడు దాన్ని మనం ఇది చేసుకోవాలి. అంతేగాని ఆ విధమైనటువంటి ఇది అనుభూతి రాదు. మనం ఎన్నిసార్లు పాడినప్పటికీ దాన్ని కంఠపాఠం అంటారు, కానీ ఇంకా దాంట్లో అనుభూతి అనేటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ నాయన
ఆ వీరుడు ఆ యుద్ధంలో మానవుడు కానీ శత్రువుడు కానీ ఎవరైనా నిన్ను బాధించినప్పుడు వాడిని చంపడానికి నువ్వు ఈ అస్త్రాన్ని ప్రయోగించు చాలు. అలాగే అని మాట ఇచ్చి అర్జునుడు కృతాంజలి ఆ మేటి అస్త్రాన్ని స్వీకరించినాడు. మరలా ద్రోణుడు, లోకంలో నీకు సాటి రాగల వెలుకాడు ఎవ్వడు ఉండడు అర్జున, ఎవ్వరు ఉండరు, ఇంకా అయిపోయింది. యు ఆర్ ది సూపర్లేటివ్ డిగ్రీ. ఇంకా నీకు బెస్ట్ అనేటువంటి ఎక్సలెంట్ ఏమైనా పదాలు ఏమేమి ఉంటాయో అన్నీ నీకు వర్తిస్తాయి. ఎక్సలెంట్, బెస్ట్ అన్నీ నీకే వర్తిస్తాయని చెప్పేసి కొనియాడినాడంట అర్జునుడిని. అప్పుడు జనమేజయ వైశంపాయనుడు ఇలా అన్నాడు, జనమేజయ అస్త్ర విద్యాభ్యాసాన్ని ముగించిన పాండవులను దార్తులను చూసి కృపుడు, సోమదత్తుడు, బుద్ధిమంతుడైన బాక్లికుడు, భీష్ముడు, వ్యాసుడు, విదురుడు దగ్గరున్న సమయంలో ద్రోణుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఇలా అన్నాడు. వాళ్ళందరూ ఉన్నారట, అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. ధృతరాష్ట్రంతో ద్రోణుడు చెప్తున్నాడు, రాజా పురుషోత్తమ, నీ కుమారుల అధ్యయనం ముగిసింది. తమ అనుమతితో వారు తమ విద్యను ప్రదర్శిస్తారు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు పరమ ఆనందపడి ఇలా అన్నాడు. ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు, భరద్వాజ, బ్రాహ్మణోత్తమ, తమరెంతో ఘనకార్యం చేశారు. అస్త్ర విద్యా ప్రదర్శనకై అనువైన సమయాన్ని, అనువైన ప్రదేశాన్ని, నిర్వహించవలసిన విధానాన్ని నిర్ణయించి నన్ను ఆదేశించండి. నేను ఆ విధంగా ఏర్పాటు చేస్తాను. సరే, విద్య అంతా నేర్చుకున్నారు. ఒకసారి అందరూ ముందు వాళ్ళు ప్రదర్శిస్తారు. వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు నా దగ్గర అన్నీ ఒకసారి ప్రదర్శన చేస్తారంటే, అప్పుడు ధృతరాష్ట్రున్నాడు, మీరే ఒక ప్రదేశాన్ని నిర్ణయించండి, అనువైనటువంటి స్థలాన్ని నిర్ణయించండి, నిర్వహించవలసినటువంటి విధానాన్ని కూడా మీరే నిర్వహించండి, ప్రదేశాన్ని అన్నింటినీ కూడా మీరే నిర్వహించి నాకు కబురు చేయండి, మేమందరూ వస్తామని చెప్పేసి చెప్పినాడు అన్నమాట. అందుకు నేను అంధుడైనందుకు కలపబడుతున్నాను. కానీ అస్త్ర విద్యా ప్రదర్శనకై ఒకరినొకరు మించిపోయే ప్రయత్నం చేసే నా కుమారులు చూడగల అదృష్టం గల ఇతరుల కోసం నేను ఆశపడుతున్నాను. నేను అంధుడినైనాను, నేను చూడలేకుండా పోతాను, కనీసం ఇతరులన్నా చూస్తారు కదా. ఇదంతా కూడా అస్త్ర విద్యనంతా కూడా ఇతరులన్నా చూస్తారు కదా, నేను ఆనందపడుతున్నాను. ద్రోణుడితో ఆ విధంగా పలికిన ధృతరాష్ట్రుడు, ధర్మవచ్చల, విదుర, ద్రోణాచార్యుడు చెప్పినట్లు చెయ్యి, మనకి ఇంతకంటే ప్రియమైంది మరొకటి లేదనుకుంటాను. ఆ తర్వాత రాజు దగ్గర సెలవు తీసుకుని విదురుడు బయటకు వచ్చాడు. మహాప్రాజ్ఞుడైన రంగమంటపాన్ని స్థలాన్ని ఎంపిక చేసి కొలిపించినాడు. బాణాలు ఇంత దూరంలో వేయాలని ఉంటాయి కదా, అవన్నీ ఎంతెంత బ్రెడ్త్ ఉండాలా, ఎంతెంత లెంగ్త్ ఉండాలా అని చెప్పేసి ఒక రంగమంటపం అనేటువంటి చోట వీళ్ళందరూ కూడా ప్రదర్శన చేయాలా అని చెప్పేసి విదురుడు నిశ్చయించినాడు. సమతలమై పొదలు లేక ఉత్తర దిక్కు పల్లముగా ఉన్నటువంటి స్థలాన్ని నిర్ణయించి మంచి నక్షత్రం గల స్థితిలో వాస్తు పూజ జరిపించినాడు. అక్కడ వాస్తు పూజ జరిపించినాడు. వాగ్ని అయినటువంటి ద్రోణుడు వాస్తు పూజ కార్యక్రమాన్ని ముందే ఘోషింపజేసి వీరులను ఆహ్వానించినాడు. తర్వాత ఆ మహారాజు శిల్పులు రంగభూమిపై వాస్తు శాస్త్రానుసారం యథావిధిగా విశాలమైన ప్రేక్షక గృహాన్ని చక్కగా సమకూర్చారు. రాజు అంతఃపుర కాంతలు కూర్చొని చూడడానికి అన్ని విధాల అస్త్రశస్త్రాలతో కూడిన భవనాన్ని ఏర్పాటు చేసినారు. ఏపీ గ్యాలరీ అంతా కూడా ఏర్పాటు చేసినారు. వాళ్ళు రాజకుమారులు వీళ్ళంతా కూర్చోవాలి కదా, వాళ్ళు ఒక చోట, రాణులు ఒక చోట, అంతా కూడా జానపదులు తాము కూర్చొని తిలకించడానికి వీలంగా పెద్ద పెద్ద మంచెలను ఏర్పాటు చేశారు. విలువైన పల్లకీలను కూడా తయారు చేయించారు. ఆ తర్వాత నిర్ణయించిన రోజు రాగానే ధృతరాష్ట్ర మహారాజు మంత్రులతో పాటు భీష్ముడు, ఆచార్యశ్రేష్ఠుడైన కృపుడు, బాక్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, ఇతర కౌరవులు మంత్రులు వెంటబెట్టుకుని నగరం వెలుపలున్నటువంటి ప్రేక్షక గృహానికి వచ్చినారు. వీళ్ళందరూ కూడా వచ్చినారు. ఆ రోజు వచ్చేసింది. ఆ ప్రేక్షక గృహం ముత్యాల జాలలతో, వైడూర్య మణులతో అలంకరించబడి ఉంది. స్వర్ణమయమై దివ్యంగా ఉంది. స్వర్ణమయంగా దాన్ని అలంకరించినారు. ఎందుకంటే కురు పాండవుల ఆ యొక్క బాణాలని వాళ్ళు ఇది చేస్తారు కాబట్టి ఇది చేశారు అన్నమాట. విజయశీలుల్లో శ్రేష్ఠుడు, సౌభాగ్యవతి అయిన గాంధారి, కుంతి, అంతఃపుర కాంతలందరూ ఆభరణాలు ధరించి దాసీజనంతో కలిసి ఆనందంగా దేవకాంతలు మేరు పర్వతంపై నిలిచినట్లుగా మంచాలను ఎక్కారు. పెద్ద పెద్ద అరుగులు ఉండేటువంటి పెద్ద పెద్ద స్థలాలు వాళ్ళంతా కూర్చున్నారు అన్నమాట. ఆ విధంగా కూర్చున్నారు. ఆ కుమారులు అస్త్ర విద్యా నైపుణ్యాన్ని చూడాలని బ్రాహ్మణ క్షత్రియులతో పాటు 4 వర్ణాల వారు నగరం నుంచి వేగంగా అక్కడికి వచ్చారు. క్షణకాలంలో అక్కడ పెద్ద సముదాయం వచ్చింది. మొత్తం అంతా కూడా క్షణకాలంలో అందరూ కూడా వచ్చేసినారు.
మోహింపబడినటువంటి వివిధ వాద్యధ్వనుల వలన, ప్రజల కుతూహలం వలన జన సముదాయం అప్పుడు ఘోషించే మహాసముద్రం అయిపోయింది. ఏం జరుగుతుందో ఇక్కడ అని చెప్పేసి కొన్ని వేల మంది, లక్షల మంది అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఆ విధంగా అప్పుడు తెల్లని బట్టలు కట్టి, తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి, తెల్లని పూలమాలలు, చందనాలు అలంకరించుకుని పుత్రునితో పాటు ద్రోణాచార్యుడు రంగస్థల మధ్య భవనానికి వచ్చాడు. ఆయన తల మీసాలు తెల్లబడి ఉన్నాయి. ఆయన వృద్ధుడు కాబట్టి అని తెల్లబడి ఉన్నాయి. బలవంతుల్లో శ్రేష్ఠుడు ద్రోణుడు సకాలంలో దేవపూజ చేశాడు. బ్రాహ్మణుల చేత మంత్రపూర్వకంగా మంగళ విధిని నిర్వర్తించినాడు. ధృతరాష్ట్ర మహారాజు సువర్ణమణి పుష్పాలను, వివిధ వస్త్రాలను దక్షిణగా ద్రోణ కృపులకు ఇచ్చినారు. ఆయన ప్రోటోకాల్, వాళ్ళకి గురువులకి సత్కరించాలా, వాళ్ళకి సన్మానం చేయాలా, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినారు. ఆ సుఖప్రాప్తి కోసం పుణ్యావచనము, దాన హోమాది పుణ్యకర్మలు ముగిసిన తర్వాత వివిధ శస్త్ర సామగ్రిని తీసుకుని అందరూ కూడా రంగస్థలంలోకి ప్రవేశించినారు. అందరూ వచ్చేసినారు. ఆ తర్వాత భరత శ్రేష్ఠులైన ఆ వీరులంతా వేళ్లు తొడగలను ధరించి, నడుము బిగించి, అంబుల పొదం ధరించి, ధనుసులు చేతపట్టి పెద్ద పెద్ద రథాలనెక్కి రంగస్థలంపై నిలబడ్డారు. అందరూ రథాలనెక్కి రెడీ అయినారు. వాళ్ళ అస్త్ర ప్రదర్శనను వాళ్ళకి చూపించడానికి, ప్రదర్శించడానికి రెడీ అయినారు. యుధిష్ఠరుడు మొదలైన నరశ్రేష్ఠులు పెద్దవారి వరుసలో వచ్చి రంగస్థల మధ్యములో ఉన్న ద్రోణునికి నమస్కరించి యథావిధిగా ద్రోణుని కృపాచార్యని అర్చించారు. వారిచ్చిన దీవెనలతో కుమారులంతా సంతుష్ట మనస్కులైనారు. చూడండి, వాళ్ళు వెంటనే గురువుల పాదాలకు నమస్కరించినారు. చూడండి, ఎంత ప్రోటోకాల్, అంతా నీట్గా జరిగిందనమాట. అట్లా ఆ తర్వాత బలి పుష్పాలతో అలంకరించబడిన శస్త్రాలకు నమస్కరించినారు. రక్త చందనాలతో కూడిన పూలతో మరల స్వయంగా అర్చించారు. వారంతా ఎర్ర చందనాన్ని పూసుకొని, ఎర్ర మాలలు ధరించి, ఎర్రని పతాకాల రథంపై నిలుపుకొని, వారి కనుల కొనలు ఎర్రబడి ఉన్నాయి. ఆ తర్వాత మేలిమి బంగారు నగలు ధరించి ఉన్న ఆ పరంతపులు, ఆ కురు రాజకుమారులు ద్రోణి అనుమతితో ముందుగా తన ధనుబాణాలు చేపట్టి అల్లెత్రాడును బిగించి వివిధ ఆకారాలతో ఉన్న బాణాలను ఎక్కుబట్టి టంకారముతో, చప్పట్లతో సమస్త భూతాలకు అర్చించారు. సమస్త భూతాలని అర్చించినారు అన్నమాట. ఇదే ఆపై కుమారులంతా ఆశ్చర్యంగా అస్త్ర విద్యను ప్రదర్శించినారు. వాళ్ళకి ఏమైతే ద్రోణుడు చెప్పించినాడో ఆ అస్త్ర విద్యనంతా కూడా వాళ్ళు ప్రదర్శించినారు. కొందరు మనుషులు బాణాలు మీద పడతాయన్న భయంతో తలలు వంచారు. మిగతా వాళ్ళు పరమాశ్చర్యంతో ఏమాత్రం భయపడకుండా అదంతా చూసినారు. అందరూ చూస్తున్నారు. కొంతమంది బాణాలు మాకాడపడతాయని చెప్పేసి తలలు వంచుకున్నారు. వారు గుర్రాలపై స్వారీ చేస్తూ తమ తమ నామధేయాలతో ప్రకాశిస్తున్న వివిధ బాణాలను చాలా నేర్పుగా వదులుతూ వేగంగా లక్ష్యాన్ని బద్దలు కొట్టసాగారు. ఏమైతే లక్ష్యం ఇచ్చినారో అవన్నీ కూడా వాళ్ళు టార్గెట్స్ ఫుల్ఫిల్ చేశారు. ధనుడు బాణాలు ధరించిన రాజకుమారు సముదాయాన్ని గంధర్వ నగరంగా భావించి చూస్తూ ప్రేక్షకులంతా ఆశ్చర్యచకితులైనారు. మొన్న ఉండేటువంటి పిల్లలు ఎంత పెద్దవాళ్ళై ఇంత ధనుర్విద్యను నేర్చుకున్నారా అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట అక్కడ చూసినటువంటి వాళ్ళంతా. జనమేజయ వందల వేల కొలది గుంపులుగా కూడి ఉన్న కొందరు మనుషులు ఆశ్చర్యంతో కనులు వికసింపజేసి హఠాత్తుగా బలి అని నడుచసాగారు. ఆ కుమార సముదాయం అస్త్ర విద్యా ప్రదర్శన ముగించి రథాలను వివిధ మార్గాలను నడిపించే విన్యాసాలను చూసినారు. ఏనుగులనెక్కి, గుర్రాలనెక్కి యుద్ధం చేయడాన్ని, కుస్తీ పట్టడంలో నేర్పును కూడా ప్రదర్శించినారు. కొంతమంది గదాలో, కొంతమంది రథాలు ఎక్కి బాణాలు వేయడంలో, కొంతమంది లక్ష్యాన్ని ఛేదించడంలో, ఇట్లా అనేక మంది వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేశారనమాట. ఆ తర్వాత కత్తిడాలు ధరించి ఒకరినొకరు దాడి చేస్తూ కత్తి తిప్పడంలో శాస్త్రీయ మార్గాలను ప్రదర్శించినారు. ఈ విధంగా రథాలు, ఏనుగులు, గుర్రాలు ఎక్కి పాదచారులై కూడా ప్రదర్శనలు ఇచ్చినారు. అక్కడ ప్రేక్షకులు కత్తిడాలు పట్టడంలో అందరి ప్రయోగాలను, వాటి నుంచి లాఘవాన్ని, సౌష్ఠవాన్ని, కళను, స్థిరత్వాన్ని, గట్టి పట్టును కూడా గమనించినారు. ఆ తర్వాత నిరంతరం ఒకరినొకరు గెలవాలన్న కోరిక గల దుర్యోధన, భీమసేనులు గదలు చేతపట్టి రంగస్థలంపైకి వచ్చారు. అప్పుడు వారు ఒక్కొక్క శిఖరం గల 2 పర్వతాల వలె కనిపించినారండి. 2 పర్వతాలు, భీముడు, దుర్యోధనుడు కూడా వచ్చారు ఇద్దరు గదాయుద్ధం చేయడానికి. ఆ మహాబాహులిద్దరూ నడుము బిగించి పౌరుషాన్ని ప్రదర్శించడానికై సన్నద్ధులై గర్జిస్తూ ఆడి ఏనుగు కోసం పోరాడుతున్న 2 మదపటేనుగులు కనిపించినాయి. అట్లా కనిపించినారంట వాళ్ళంతా కూడా. ఆ మహాబలుడిద్దరూ తమ గదలను అప్రదక్షిణగా మండలాకారంలో తిప్పుతూ 2 మదపటేనుగుల వలె రంగస్థలంపై తిరుగాడినారు.
విదురుడు ధృతరాష్ట్రునికి ధృతరాష్ట్రునికి కుంతి గాంధారికి వాళ్ళ యొక్క చేష్టలన్నీ కూడా వివరిస్తున్నారు వీళ్ళిద్దరు కూడా. ఈయన గుడ్డివాడు కాబట్టి, ఆయన గుడ్డిది కాకపోయినా ఖర్చు కట్టుకునేది కాబట్టి ఇంకా ఇద్దరు వివరిస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, మీ వాళ్ళు ఇట్లా వస్తున్నారు అని చెప్పేసి అక్కడ లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది అన్నమాట వాళ్ళిద్దరికీ కూడా. ఆ విధంగా లైవ్ కామెంటరీ. కురురాజు సుయోధనుడు బలవంతుల్లో శ్రేష్ఠుడైన భీమసేనుడు రంగంలోకి దిగి గదలతో పోరాడుతున్నప్పుడు ప్రేక్షక జనులంతా ఇద్దరిపై పక్షపాతంతో కూడిన స్నేహం వల్ల రెండుగా చెడిపోయినారు. వాళ్ళు అక్కడ కూడా రెండుగా చెడిపోయినారు. భీముడు గెలుస్తాడంట, దుర్యోధను గెలుస్తాడని చెప్పేసి రెండుగా అక్కడ కాంపిటీషన్ రెడీ అయినప్పుడే. ఆ విధంగా ఆహా వీరాని సుయోధనాన్ని, ఓహో భీమా అని భీమసేనుడిని అభినందిస్తూ వాళ్ళంతా విస్తృత నినాదాలు చేస్తున్నారు రంగస్థలం మీద. ఆ తర్వాత కలతపడిన కడలిలా కనిపిస్తున్న రంగమంటపాన్ని గమనించి బుద్ధివంతుడైన ద్రోణాచార్యుడు తన ప్రియపుత్రుడైన అశ్వత్థామతో ఇలా అన్నాడు: ఆ ఇద్దరు మహాబలాక్రములు, యుద్ధ విద్యలో నిష్ణాతులు, వారిని ఆపు. భీమ దుర్యోధనుల కారణంగా రంగస్థలం అంతా కోపోద్రేకం కాకూడదు. వీళ్ళు మామూలుగా ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ అంటే పూర్తి రియల్ మ్యాచ్ రెడీ చేస్తున్నారు. వీళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలంటే వీళ్ళు రియల్గా ఇదైపోతేనే అశ్వత్థామతో చెప్పినాడు, వాళ్ళిద్దరూ చాలా బలవంతులయ్యా, వాళ్ళు ఇప్పుడు ఆపు, ఎదిగిన కోపంగా ఒకరికొకరు మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభిస్తే ఎవడోడు పడిపోతాడు, ఇంక ఇక్కడే ప్రాబ్లం అవుతుంది ఇంకా అని చెప్పేసి అశ్వత్థామకు చెప్పినాడు అనమాట. అప్పుడు పై అశ్వత్థామ వేగంగా లేచి భీమ దుర్యోధనను వారిస్తూ, భీమ ఇది గురువాజ్ఞ, సుయోధన ఇది గురువు ఆదేశం, ఇక యుద్ధం చాలు, మీరిద్దరూ యోగ్యులే, మీరిద్దరూ కూడా సూపర్ అబ్బా, ఇద్దరు బాగా చేసుకున్నారు, మీరు ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్, ఒకరిపై ఒకరు త్వరపడవలదు, పరాక్రమం కూడా వద్దు అని పలికి ప్రళయకాల మారుతం చేత కలతపెట్టిన మహాసముద్రాల వలె గద్దెలనెక్కి ఉన్న ఆ దుర్యోధన భీమసేనను వారించాడు. వాళ్ళిద్దరిని కూడా స్టాప్ చేయమని చెప్పినాడు. ఇంకా ఈ విధంగా ఆ తర్వాత ద్రోణుడు రంగంలోకి ప్రవేశించి మేఘాడంబరంలాగా కోలాహలం కల్పిస్తున్న వాద్యఘోషలను అసీలా అన్నాడు: నాకు నా కుమారుని కంటే ఇష్టమైన వారు సర్వశాస్త్ర నిపుణులు, సాక్షాత్ నారాయణ సమానులు అయినటువంటి ఇంద్రకుమారుడు ఈ అర్జునుడు, ఇతని నైపుణ్యాన్ని గమనించండి. ఫైనల్గా వచ్చినాడు అర్జునుడు, అతని గట్టిగా పొగుడుతున్నాడు. ద్రోణాచార్యుడు గట్టిగా పొగుడుతు, నా కుమారుని కంటే ఇష్టమైన వాడు, అశ్వత్థామ కంటే ఇష్టమైన సర్వశాస్త్ర నిపుణుడు, సాక్షాత్తు నారాయణ సమానుడు, నారాయణ సమానుడు అయిన ఇంద్రకుమారుడు ఈ అర్జునుడు, ఇతని నైపుణ్యాన్ని గమనించండి అన్నాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు ఆ మాట మేరకు అర్జునులకు స్వస్తి వాక్యాలు పలికాడు. అప్పుడు యువకుడైన అర్జునుడు ఉడుము చర్మముతో చేసిన వేలి తొడగలను ధరించి, అంబుల పుదిరించి బాణాలు నింపుకొని, వింటిని చేతబట్టి బంగారు కవచాన్ని ధరించి రంగస్థలంపై కనిపించినాడు. అప్పుడు అర్జునుడు సూర్యునితో, ఇంద్రుడితో, మెరుపుతో, సంధ్యతో కూడిన మేఘం వలె అతను కనిపిస్తున్నాడు. మేఘం వలె. అప్పుడు రంగస్థలం అంతా ఉప్పొంగిపోయింది. అన్ని వైపుల నుంచి శంఖధ్వనాలు, వివిధ వాద్యధ్వనులు వినిపించసాగినాయి. ఇతడే శ్రీమంతుడైన కుంతి కొడుకు, ఇతడే పాండవులను నడిమివాడు, ఇతడు దేవేంద్రుని కొడుకు, దేవేంద్రుని అంశతో జన్మించినాడు, ఇతనే కురువంశ రక్షకుడు, ధనుర్వేద విద్యల్లో ఇతనే మేటి, ధార్మికుల్లో శీలవంతుల్లో శ్రేష్ఠుడు, ఇతడు శీల జ్ఞాన నిధి అంటూ ప్రేక్షకులంతా గట్టిగా నినాదాలు చేస్తున్నారని. ఇతనేనయ్యా నడిమివాడు, కురువంశానికి ప్రాణమైనటువంటి వాడు, కురువంశం ఇతనితోనే నిలబడుతుంది, ఇతను గొప్పవాడు అని చెప్పేసి ఆ విధంగా కురువంశ రక్షకుడు కూడా ఈయనే అంటుంటే ఆ కోలాహలంలో ఆ పాటలు విన్నటువంటి కుంతికి రొమ్ము స్రవించింది, కళ్ళు నీళ్ళు వచ్చాయి, రెండింటలతో గుండె తడిసిపోయిందంట. ఇట్లాంటి వాడయ్యా, ఇట్లాంటి కొడుకు నా కొడుకు, ఈరోజు అందరూ పొగుడుతూ ఉంటే జనులు మెచ్చుకుంటున్నారు నా కొడుకును, నాకు ఎంత ఇదవుతుంది అని చెప్పేసి ఆమె మంచి ఆత్మానందానికి గురి అయిందంట. రణగుణ ధ్వని, ఆ రణగుణ ధ్వని ధృతరాష్ట్రుని చెవిలో పడింది, మొదలైంది. ఇంకా అది అర్జున్ని ఈ విధంగా అందరూ పొగొట్టడము, ఈ విధంగా చేయడము. ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు కానీ చెవులు బాగా అనిపిస్తున్నాయి ఆయనకి. పూర్తిగా కంప్లీట్గా వినేసినాడు ఈయన. దాంతో ఆనందించిన ధృతరాష్ట్ర నరశ్రేష్ఠుడు విదురునితో ఇలా అన్నాడు: విదురా, కలతపడిన సముద్రంలాగా ఈ పెద్ద కోలాహలం ఏమిటి? గగనతలాన్ని చీల్చివేస్తున్నట్టుగా హఠాత్తుగా రంగస్థలం నుంచి పైకెగిసింది.
విదురుడిలా మహారాజా అదిగో పాండవ కుమారుడైనటువంటి అర్జునుడు కవచాన్ని ధరించి రంగస్థలం మీదకి వచ్చినాడు, అందుకే ఈ కోలాహలం అంతా అని చెప్పినాడు విదురుడు. మహామతి కుంతి, నేను అరణ్యం నుంచి పుట్టిన పాండవులను 3 అగ్నులచే ధన్యుడినయ్యాను, వారిచే అనుగ్రహించబడి సురక్షితంగా ఉన్నాను. ఆ విధంగా ఆనంద కోలాహలంతో నిలిచిన ఆ రంగస్థలి ఎట్టకేలకు ప్రశాంతమైంది. అర్జునుడు ద్రోణాచార్యునకు అస్త్రలాఘవాన్ని ప్రదర్శించినాడు. ఆగ్నేయాస్త్రంతో నిప్పును, వారుని ఆశ్రమంతో నీటిని, న్యాయ ఆశ్రమంతో గాలిని, పర్జన్యాశ్రమంతో మేఘాలను సృష్టించినాడంట. ఇక్కడ సృష్టించేసినాడంతా కూడా ఆ అస్త్రాలతోనే ఆయన సృష్టించేసినాడు. వారుణాస్త్రంతో నీటిని, అగ్నేయాస్త్రంతో నిప్పును, వాయవ్యాస్త్రంతో గాలిని, పర్జన్యాశ్రమంతో మేఘాలను సృష్టించినాడు. బ్రహ్మాశ్రమంతో నేలను, పార్వతాశ్రమంతో పర్వతాలను, అంతర్ధానాశ్రమంతో తనంతాను అదృశ్యమైపోయినాడు. రోజు చూస్తూ ఉండగానే అదృశ్యమైపోయినాడంట. ఇట్లాంటి అస్త్రాలను ప్రయోగించినాడు. ఒక క్షణం పొడవుగా కనిపించి మరొక క్షణంలో పొట్టిగా కనిపిస్తున్నాడంట. రథంపై నొగలిపై క్షణంపై కనిపించి మరో క్షణంలో రథం మధ్యలో కనిపిస్తున్నాడంట. క్షణంలో మళ్ళీ నేలపై దిగి కనిపిస్తున్నాడంట. సో ఇట్లా అనేక రకాలైనటువంటి ఆ అస్త్రశస్త్ర విద్యలను ఆచార్యుడు ద్రోణులకు ప్రియశిష్యుడైన అర్జున్ని పరిపూర్ణ లాఘవంతో సుకుమార సూక్ష్మ గురు లక్ష్యాలను ఏవైతే ఇచ్చినాడో వివిధ బాణాలతో భేదించినాడంట. అంతా కూడా రంగమండపంలో లోహ నిర్మితమైన పందిని ఉంచారు. అది తిరుగుతూ ఉంది. తిరుగుతున్న దాని ముఖంపై అర్జునుడు ఒకమారే విడివిడిగా ఉన్న 5 బాణాలను ప్రయోగించాలి. అవి 5 ఒక్కటిగా అనిపించినాయంట. 5 బాణాలు వేసినాడంట. 5 ఒక్క బాణమే అనిపించే రకంగా ఉందంట. ఆ పందికి తిరుగుతూ ఉన్నటువంటి దాన్ని ఆ విధంగా కొట్టినాడంట. రంగమండపంలో ఒకవైపు ఎద్దు కొమ్మను తాటితో కట్టారు. అది కదులుతా ఉంది. ఆ కొమ్ము రంధ్రములో మహాపరాక్రమశాలి అర్జునుడు 21 బాణాలను నాటేటట్లు విసిరినాడంట. చూడండి ఎంత గొప్ప సామర్థ్యం ఉంది. అనగా ఈ విధంగా గొప్ప ప్రదర్శన ఇచ్చాడు. అర్జునుడు కత్తి, విల్లు, గద మొదలైన వాటితో శస్త్రకుశలుడైన అర్జునుడు అనేక వ్యూహాలను ప్రదర్శించినాడు. జనమేజయ ఆ తర్వాత అర్జునుని అస్త్ర విద్యా ప్రదర్శన సమాప్తం కాగా మనుషులు కోలాహలము, వాద్యధ్వని అంతా కూడా అప్పుడు ద్వారదేశం నుంచి మహత్యాన్ని, బలాన్ని సూచిస్తూ వెలువడి జబ్బచరచిన చప్పుళ్ళు వినిపించినాయి. ధ్వని వజ్రాలను పొడి చేస్తున్నట్టు శబ్దం వల్లే గట్టిగా అరుస్తున్నారంట. మహావీరుడా అర్జున అని చెప్పేసి గట్టిగా కోలాహలాలు ఉన్నాయంట. ఆ తప్పుడు విని ప్రజలు ఇలా భావించారు. పర్వతాలు బద్దలవుతున్నాయా? భూమి చీలిపోతా ఉందా? జలధారలు నిండినటువంటి మేఘాలు గర్జనలు ఆకాశాన్ని నింపివేస్తున్నాయా? రాజా క్షణకాలం రంగస్థలం అంతా పై విధంగా భావించింది. అప్పుడు ప్రేక్షక లోకమంతా ద్వారంపై దృష్టి నిలిపినారు. కౌంతేయుడైన 5 సోదరులు చుట్టూ నిలవగా 5 తారలు సమూహమైనటువంటి అస్థా నక్షత్రంలో కూడినటువంటి చంద్రుని వలె వాళ్ళు ప్రకాశిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా 5 మంది చుట్టూ నక్షత్రాలు, మధ్యలో అర్జునుడు ఉన్నట్టుగా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారంట. శత్రు సంహారకుడైన దుర్యోధనుడు కూడా లేచి నిలబడినాడు. దుర్యోధనుడు కూడా ఆ నైపుణ్యాన్ని చూసి ఆయన కూడా నిలబడేసినాడు ప్రోటోకాల్ ప్రకారం. ఇక దుర్యోధనుడు 100 సోదరులు అశ్వత్థామతో కలిసి సుయోధనుని చుట్టుముచ్చినారు. చేత ఆయుధాలను ధరించి తన చుట్టూ సోదరులు నిలవగా గద చేత పట్టి నిలిచిన దుర్యోధనుడు గతంలో దానవ సంహారంలో దేవగుణాలను పర్యవేక్షించిన ఆయన కూడా దేవేంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు. ఒక పక్క అర్జునుడు కూడా చంద్రునిలాగా ప్రకాశిస్తున్నాడు. ఆ విధంగా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శించడం అనేటువంటిది జరిగిందన్నమాట. రేపు కర్ణుని యొక్క ప్రవేశం. నిరక్షర పద ప్రశ్నం మాత్ర ఆయన తెలుపువి స్వస్తర్యం చెందితాదేవ నారాయణ నమోస్తుతే. చెప్పాడు పాట పెట్టాను సో మొబైల్ పెట్టాను చూడండి, రూల్లో పెట్టాను. ఎడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సర్వరాజ మంగళం.
మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ నామకాభీష్టదాయ మహిత మంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ పూరి మంగళం రామచంద్రాయ కనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ జలసదృశదేహాయ చారు మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ చాపజాత గురువరాయ భవ్యమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రనాథాయ అంగజాత వాహనాయ అతుల మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం మామకాభీష్టదాయ మహిత మంగళం మామకాభీష్టదాయ మహిత మంగళం श्री रामचंद्र महाराज की जय ప్రియకాంతాయ श्रीयकांताय कल्याण निधये श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम नित्याय